నమస్కారం వీక్షకులకు సంకల్ప సిద్ధి కార్యక్రమానికి స్వాగతం. విష్ణుదత్త గురూజీ చెప్పారు, వ్యాపారం ఎవరు చేయాలి, ఏ రాశికి అనుకూలంగా ఉంటాయో చెప్పండి. ఈ రోజు సింహ రాశికి ఏ రాశులు అనుకూలంగా ఉంటాయో తెలుసుకుందాం. సింహ రాశి అంటే సింహ గర్జన ఉండాలి. వాళ్ళు కాస్త సాఫ్ట్ గా ఉంటారు. కోపం వచ్చినప్పుడు ప్రదర్శన ఉంటుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వ్యాపారం ఎవరు చేయాలి, ఏ రాశికి ఏ రాశులు అనుకూలంగా ఉంటాయో చెప్పండి. మా రాశి ఎప్పుడు వస్తుందో కామెంట్ ద్వారా కూడా అడిగారు. ఈ రోజు కార్యక్రమంలో సింహ రాశికి ఏ రాశులు అనుకూలంగా ఉంటాయో తెలుసుకుందాం. గురువును ఎవరితో చేతులు కలపవచ్చు, ఈ విషయం గురించి చెప్పండి. చదువుతున్న ఆనందం. నా ప్రియమైన బంధువులారా, మరి సింహ రాశి వారు ఆ తర్వాత రాశులు సింహం ఇచ్చారు కదా. సింహ రాశి అంటే అవును, సింహ గర్జన ఉండాలి. వాళ్ళు కాస్త సాఫ్ట్ గా ఉంటారు. వాళ్లకు ఇంకోసారి మాట్లాడితే తల్లి కరుణగా ఉంటారు. కానీ కోపం వచ్చినప్పుడు ఆ ప్రదర్శన ఉంటుంది. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వంటశాల. ఆతం సిబిఎస్. సింహరాశి ఎంపిక ముఖ్యమైనది. ఆ తర్వాత సింహరాశికి బ్యాంక్ ఉంటుంది. తాతలు చేసిన ఆస్తులు ఉంటాయి. సంబంధికులు అక్కభావం చూపిస్తారు. వాళ్ళందరూ కుటుంబంలా ఉంటారు. మీకు కాళ్ళు వస్తాయి. మీతో సంబంధం కొనసాగించారు. కొన్ని చోట్ల కూడా జరుగుతుంది. అర్జెంటీనా దేశాలను తీసుకున్నప్పుడు జన్మ నక్షత్రం, జన్మరాశి గురించి మాట్లాడండి. మార్క్స్ వెషన్ కు సబ్జెక్ట్ తో పని చేయడం మీకు అర్థమైతే కష్టంగా ఉండవచ్చు. ఈ రాశులతో మనం ఉంటే వ్యాపారం బాగా జరుగుతుందని తెలుసుకోవాలి. సింహరాశి వారికి ఏమిటి? వారి వ్యాపారానికి రవి అధిపతి అవుతాడు. యోగును పని చేస్తారు. యోగాధిపతిని ఎంపిక చేసుకుంటే ఇది జరిగితే ఏమి చేయాలో అర్థం కష్టం. జ్యోతిష్యం అర్థం ఉన్నవారికి మాత్రమే అర్థమవుతుంది. నామ నక్షత్రం పెట్టి మాట్లాడతారు, కానీ వారు అలా చేయరు. జనరాల కోసం రాదు. ఇది ఒక 100% సత్యం. మార్క్స్ వెషన్ కు సబ్జెక్ట్ తో పని అర్థమైతే అది కష్టంగా ఉండవచ్చు. రాశులతో ఉంటే వ్యాపారం బాగా జరుగుతుందని తెలుసుకోవాలి. సింహరాశి వారికి ఏమిటి? వారి వ్యాపారానికి రవి అధిపతి అవుతాడు. ఎవరిని ఎంపిక చేసుకోవాలో అంటే అది ముఖ్యమైనది. యోగులు పని చేస్తారు. యోగాధిపతిని ఎంపిక చేస్తే లాభాధిపతి అవుతాడు. భాగ్యాధిపతిని తీసుకుంటే ప్రత్యేకం. ధనుస్సు రాశికి సరైన గురువును ఎంచుకోవాలి. సింహరాశి వారికి ఏమిటి? వారి వ్యాపారానికి రవి అధిపతి అవుతాడు. ఎవరిని ఎంపిక చేసుకోవాలో ముఖ్యమైనది. యోగాధిపతిని ఎంపిక చేస్తే లాభాధిపతి అవుతాడు. మిథున రాశి బుధుడు ఉంటే మెయింటైన్ చేస్తే అద్భుతం. భాగ్యాధిపతిని తీసుకుంటే ప్రత్యేకం. ధనుస్సు రాశికి సరైన గురువును ఎంచుకోవాలి. లాభాధిపతి మీకు ఉండవచ్చు. మీరు మెయింటైన్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. భాగ్యాధిపతిని తీసుకుంటే ప్రత్యేకంగా ఉంటుంది. ధనుస్సు రాశికి అనుకూలమైన గురువును ఎంచుకోవాలి. అది మనకు సుఖం, ఆనందం ఇస్తుంది, అభివృద్ధి చేస్తుంది. కానీ మట్టి తాకితే బంగారం అవుతుంది. కొన్నిసార్లు బంగారం తాకితే మట్టి అవుతుంది. లాక్ సిస్టమ్ బ్లాగింగ్ ప్రారంభించండి. ఇది విధానం. దశాభుక్తి మంచి రోజులు మారి చెడు రోజులు వచ్చినప్పుడు గురువులే మీరు చెప్పండి, తాకిన ప్రతిదీ బంగారం అని. ఎవరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారు, దిశగా చూడాలి. తారాబల, చంద్రబల, రోజువారీ వార్తలు చూడాలి. ఆ వ్యక్తికి దిశగా ఉండాలి. మరొకరిని కలుపుతుంది. సుఖం, ఆనందం ఇస్తుంది. భాగస్వామిని విడిచిపెట్టాలి అంటే ఎంపిక ముఖ్యమైనది. అద్భుతంగా ఉంటుంది. మట్టి తాకితే బంగారం అవుతుంది. కొన్నిసార్లు బంగారం తాకితే మట్టి అవుతుంది. యోగాలు పనిచేస్తుంది. లాక్ సిస్టమ్ బ్లాగింగ్ ప్రారంభించండి. విధానం. ప్రతి కాలానికి వృత్తులు. బేసికల్ కాలం మారుతాయి. దశాభుక్తి మంచి రోజులు మారి చెడు రోజులు వచ్చినప్పుడు గురువులే మీరు చెప్పండి, తాకిన ప్రతిదీ బంగారం అని కొందరు అనుకుంటారు. నిజం. కానీ కాలదర్భంలో ఏమి మాట్లాడాలో అంటే వాస్తవం మరియు సత్యం ఉన్న అంశాలను బయట. బేసికల్ కాలం ఈ కాలాలు బదలాయిస్తాయి. దశాభుక్తి చెడు రోజులు వచ్చినప్పుడు గురువులు ఏమి చెప్తారు? మీరు చెప్పినట్లయితే తాకిన ప్రతిదీ బంగారం, నేను బంగారం తాకితే మట్టి అవుతుందని కొందరు అనుకుంటారు. ఈ కాలదర్భంలో ఏమి మాట్లాడాలో ఉండాల్సిన వాస్తవం సత్యం ఉన్న అంశాలను బయట పెట్టాలి. ఎవరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఎక్కడ చేస్తారు, దిశగా చూడాలి. ఆ తర్వాత తారాబల, చంద్రబల, రోజువారీ వార్తలు ఆ వ్యక్తికి దిశగా ఉండాలి. నా బంధువులే. ఈ దిశలో సూచనలు ఉంటాయి. వెనుకకు చూడలేము. వ్యాపారంలో ఆగ్రహం, కథలు. మీరు ఏదైనా ఎంపిక చేసుకుంటే వెనుకకు చూడలేరు. వ్యాపారంలో నేను ఏమి చేయాలి, అది జరుగుతుందా లేదా, నష్టాలు జరుగుతాయి. మీరు వ్యాపారం చేస్తే మీరు ఉన్నారు, కానీ ఆ వ్యాపారానికి ఆగ్రహం, కథలు స్పందిస్తాయా లేదా చేయడం లేదు. ఇక్కడ ఉండటం చాలా ముఖ్యమైనది. ఇది నా బంధువుల గురించి. అంటే ఈ దిశలో సూచనలు ఉంటాయి. చాలా సార్లు మనకు ముందుకు చూపించే